వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. హైదరాబాద్ కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని సంచలన హత్య కేసు ఛేదించారు. అక్రమ సంబంధమే హత్యకు గల కారణమని పోలీసులు తెలిపారు. మహారాజ్ గంజ్ లోని పోచమ్మ ఆలయం వద్ద అమిత్ సింగ్ పై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితులు మాత్కాటి రవి, అతని భార్య పూజతో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, 3 బైక్లు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. सुभाष सर सुभाष सर प्रॉपर देखता हूँ साई साई मुंदरा अभी मेरा जो ఈరోజు కామాటిపుర పోలీస్ స్టేషన్ వారు ఒక మర్డర్ కేసును ఛేదించి అందులో నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఈ నెల జనవరి 3వ తారీఖు నాడు మహారాజ్ గంజ్లోని పోచమ్మ గుడి టెంపుల్ వద్ద ఒక అటెంప్ట్ మర్డర్ కంప్లైంట్ వచ్చింది. అందులో బాధితురాలు నేహ తన భర్తను రవి అండ్ పూజ వాళ్ళు ఒక పథకం ప్రకారంగా చంపడానికి ప్రయత్నం చేశారు అని కంప్లైంట్ ఇవ్వగా అందులో మొదట్లో అటెంప్ట్ మర్డర్ కింద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆ బాధితుడు రక్తగాయాలతోని ఉస్మానియా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోవడం జరిగింది. దానికి దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇందులో ఈ మృతుడు ఎవరైతే అమిత్ సింగ్ ఉన్నాడో అతని ఇంటి పక్క గతంలో 5 సంవత్సరాల క్రితము పూజ మరియు అతని భర్త, ఆమె భర్త రవి రెంటెడ్కు నివసించేవారు. ఈ నివసిస్తున్న క్రమంలో పూజకు అండ్ మృతుడు అమిత్కు మధ్యలో ప్రేమ వ్యవహారం ఏర్పడి అది వ్యక్తిగతంగా ఇల్లీగల్ ఇంటిమేసీకి దారి తీసింది. అలా ఆ రిలేషన్ అలాగా మెయింటైన్ చేస్తున్న క్రమంలో గతంలో ఇరు వర్గాల ఫ్యామిలీస్ వారు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వీళ్ళిద్దరిలో మార్పు రాలేదు. ఈ సందర్భంలో రవి తన భార్య నుంచి కొన్ని రోజులు ఇల్లు మార్చేసి దూరముగా ఉన్నాడు. హుస్సేనియాలం పిఎస్లో కూడా ఒకసారి కంప్లైంట్ చేస్తే 2 వర్గాల ఫ్యామిలీస్కు కౌన్సిలింగ్ చేసి మృతుడు అమిత్ పైన ఒక కేసు పెట్టి అతను 2-3 రోజులు జైలు కూడా పంపించడం జరిగింది. అయినా కూడా వీళ్ళిద్దరిలో మార్పు రాకపోయేసరికి రవి తన భార్యను పదే కౌన్సిలింగ్ చేసి తనలో మార్పు తీసుకొచ్చి చెప్పడంతో పూజ తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి నిరాకరించినప్పుడు తన బాయ్ ఫ్రెండ్ అమిత్ పదే తన ఎంబడబడుతుండడంతో ఇటు విషయము పూజ తన భర్తకు రవికి తెలపడం జరిగింది. అప్పుడు రవి ఈ అడ్డంకుగా ఉన్నటువంటి అమిత్ను తన లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నాడనే ఉద్దేశంతో ఎలాగైనా చంపాలని పథకం వేసుకొని తన తమ్ముడు మరియు బంధువుల సహాయం తీసుకొని 3వ తారీఖు నాడు పోచమ్మ గుడి వద్ద రవి యొక్క భార్య పూజ అండ్ మృతుడు అమిత్ ఉండి మాట్లాడుకుంటుండగా అతని పైన దాడి చేసి కొట్టడం జరిగింది. రవి కత్తితో పొడిస్తే ఛాతిపై కడుపుపై గాయాలు తగిలి అతను రక్తస్రావంతో పడిపోయాడు. తర్వాత వీళ్ళు నేరస్తులందరూ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలు, సందర్భ సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు మరియు ఇన్వెస్టిగేషన్లో ఏర్పడిన మెటీరియల్స్, క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ సహాయ సహకారంతో మెటీరియల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇందులో 7 మంది అక్యూజ్డ్ దొరికారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళ వద్ద నుంచి ఒక కత్తి, 3 మోటార్ సైకిళ్ళు, 7 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది.